హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనోహరి అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అమర్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి గేట్ వైపు చూస్తూ ఉంటుంది టెన్షన్తో. ఇంతలో అమర్ లోపలికి వస్తాడు. అప్పుడు అరుంధతి అమర్ని చూసి సంతోషపడుతూ ఆయన వచ్చేస్తున్నారు అని గుప్తాతో అని తప్పుకోండి అంటూ పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అరుంధతి అమర్తో, ఏవండి శ్రీవారు ఎప్పుడూ అలా సీరియస్గా ఉండకపోతే కొంచెం ఇంట్లో వాళ్ళ మూడ్ చేంజ్ చేయడానికి అందరినీ పిక్నిక్ తీసుకెళ్ళొచ్చు కదా. పాపం పిచ్చిది మిస్సమ్మ, మీరు ఒక్కసారి చెప్తే తీసుకెళ్తారు అనుకుంటుంది. మిమ్మల్ని పిక్నిక్కి ఒప్పించడం ఒక పని అయితే మిమ్మల్ని కదిలించడం ఎంత కష్టమో తెలియదు కదా. ఏవండి, పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్ళండి సరేనా అని అరుస్తుంది. సడన్గా అమర్ ఆగిపోతాడు. ఒక్క నిమిషం ఆగి లోపలికి వెళ్ళిపోతాడు అమర్. ఇదంతా గుప్తా చూసి అరుంధతి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గుప్తా, బాలిక. అప్పుడు అరుంధతి, చూసారా గుప్తా గారు, మా ఆయనకు నేను ఏదైనా చెప్పాలనుకున్న ప్రతిసారి ఆయన మనసుకి వెంటనే అర్థమైపోతుంది. అప్పుడు గుప్తా, నా బాధ మా యమధర్మరాజు గారికి ఎప్పుడు అర్థమవునో ఏమిటో. అప్పుడు అరుంధతి, అర్థం అవ్వాల్సిన వచ్చే నష్టమేమీ లేదు, రండి అంటూ గుప్తా చేయి లాక్కుని తీసుకువెళ్తుంది అరుంధతి. మనోహరి అమర్ అని పిలుస్తుంది. అప్పుడు అమర్, చెప్పు మనోహరి. అప్పుడు మనోహరి, హా అది ఏమి లేదు అమర్. అమర్ లోపలికి వెళ్ళిపోతాడు. హాల్లో కూర్చుని నిర్మల అమర్ వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. గుడ్ మార్నింగ్ నాన్న అంటాడు అమర్. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, గుడ్ మార్నింగ్ అమర్ అంటాడు. అప్పుడు నిర్మల, మిస్ అమ్మ, అమర్ వచ్చాడు, కాఫీ తీసుకురా అంటుంది. మనోహరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. మిస్ అమ్మ అమర్తో, ఏమండి కాఫీ అని ఇస్తుంది. ఇదంతా అరుంధతి గుప్తా చూస్తూ ఉంటారు. నిర్మల అమర్ వాళ్ళ నాన్న ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మిస్ అమ్మ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది అమర్కి. అప్పుడు అరుంధతి గుప్తాతో, ఏంటి గుప్తా గారు, లైబ్రరీ లాగా ఈ సైలెన్స్ ఏంటి? ఎవరో ఒకరు ఆయనకు పిక్నిక్ గురించి గుర్తు చేయొచ్చు కదా. అప్పుడు గుప్తా, నీకు అన్నిటికీ ఆత్రమే బాలిక, నువ్వు ఆగుము. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, అమ్మ మిస్ అమ్మ, ఇవాళ ఆదివారం కదా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, గుడికెళ్ళి రాకూడదు. అప్పుడు మిస్ అమ్మ, గుడికా? ఇంత పొద్దున్నే పిల్లలు లేవరు మావయ్య, పిల్లలు లేచే టైంకి గుడికి వెళ్తే బాగోదు, సాయంత్రం వెళ్తాంలేండి. అప్పుడు నిర్మల, అవునండి, ఆదివారం గుడికి ఏం వెళ్తారు, ఇంకా ఎక్కడికైనా అయితే బాగుంటుంది కదా. అప్పుడు అమర్, మిస్ అమ్మ అందరూ రెడీ అవ్వండి, పిక్నిక్కి వెళ్తున్నాం. ఆ మాట వినగానే మిస్ అమ్మ సంతోషపడిపోతుంది. అరుంధతి సంతోషపడుతుంది. మనోహరి కోపంతో రగిలిపోతుంది. నిర్మల అమర్ వాళ్ళ నాన్న సంతోషిస్తారు. మనోహరి కోపంతో రగిలిపోతూ మిస్సమ్మ వైపు చూస్తుంది. అప్పుడు అరుంధతి, గుప్తా గారు విన్నారా, మా ఆయన ఏమన్నారో విన్నారా, అందరినీ పిక్నిక్ తీసుకువెళ్తారంట. చెప్పానా, నా మాటలు మా ఆయనకు చేరకపోయినా నా మనసులో మాట చేరుతుందని. అప్పుడు గుప్తా, నీ ఉత్సాహం మా యమపురికి పోవును, కాస్త ఆగుము. అప్పుడు అరుంధతి, సారీ గుప్తా గారు, అంటే మా ఆయనలో మార్పు చూడడానికి ఆశపడ్డాను. ఆయన కోపం వెనుక ప్రేమను అందరూ చూడాలని ఆశపడ్డాను. కానీ ఇన్నాళ్ళకి మెల్లమెల్లగా నెరవేరుతుంటే ఆనందం పట్టడం నా వల్ల కావడం లేదు. అప్పుడు గుప్తా, ఆ బాలిక వల్ల మార్పు చెందుతుంటే నువ్వెందులకు ఆనందించుచుంటివి? అప్పుడు అరుంధతి, అదేమి లేదు, నేను లేనని బాధలో నాకు నచ్చినట్టుగా మారుతున్నారు అంతే, ఇంకేమీ లేదు. అంతగా బాధ ఉంటే నీవు బతుకున్నప్పుడు ఎందుకు మారలేదు అంటాడు గుప్తా. అప్పుడు అరుంధతి, ఎందుకంటే పక్కన నేనున్నానని ధైర్యం. అప్పుడు గుప్తా అంటాడు. అప్పుడు అరుంధతి, అయినా ఇప్పుడు టాపిక్ కదా, ఎక్కడదో ఇప్పుడు ముడిపెడతారు. అమర్ వాళ్ళ నాన్న నిర్మల సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు మిస్సమ్మ సంతోషంతో, మావయ్య మొత్తానికి అనుకున్నది సాధించారు. ఆయన మౌనం చూసి అస్సలు మమ్మల్ని బయటికి తీసుకువెళ్ళరేమో అనుకున్నా, కానీ ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు అంటుంది మిస్సమ్మ ఆనందపడుతూ. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, మరి ఏమనుకుంటున్నావు, వాడి బాబుని నేను. సరే ముందు వెళ్ళి నువ్వు మంచి చీర కట్టుకుని చక్కగా తయారైరా,
ఆ మాటకి మిస్సమ్మ అలాగే చూస్తుండిపోతుంది. మనోహరి షాక్ అవుతుంది. అప్పుడు మిస్సమ్మ, మంచి చీర ఎందుకు మావయ్య, ఏదైనా అకేషన్ ఉందా అంటుంది. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, అయ్యో నీకెలా చెప్పాలమ్మా, నువ్వు చెప్పవే అంటాడు నిర్మలాతో. అప్పుడు మిస్సమ్మ మావయ్య అని పిలుస్తుంది. వెళ్ళిపోతాడు అమర్ వాళ్ళ నాన్న. అప్పుడు నిర్మల నవ్వుతూ మిస్సమ్మతో, మొగుడికి ఎప్పుడు అందంగానే కనిపిస్తూనే అతని మనసులో స్థానం సంపాదించుకోగలవు. అప్పుడు మిస్సమ్మ సిగ్గుపడుతుంది. అప్పుడు నిర్మల మిస్సమ్మతో, ఇది మా కోసం ఏర్పాటు చేసిన పిక్నిక్ కాదు, మీకోసం ఏర్పాటు చేసింది. అప్పుడు మిస్సమ్మ అయ్యో అంటూ సిగ్గుపడుతుంది. మనోహరి కోపంతో చూస్తుంది. అరుంధతి షాక్ అయిపోతుంది. అరుంధతి వైపు గుప్తా అలాగే చూస్తాడు. అప్పుడు నిర్మల, ముందు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. అందుకే పిక్నిక్లో పిల్లల్ని చూసుకోవడానికి నేను మీ మామయ్య వస్తున్నాం. చెప్పింది గుర్తుంది కదా, చక్కగా కుందనపు బొమ్మలా రెడీ అవ్వాలి. అప్పుడు మిస్సమ్మ సిగ్గుపడుతూ సరే అత్తయ్య అంటుంది. అరుంధతి మొహం మార్చుకుంటుంది, మూతు ముడుచుకుంటుంది. మనోహరి కోపంతో రగిలిపోతుంది. మిస్సమ్మ మనోహరి వైపు చూసి సిగ్గుపడుతుంది. అప్పుడు అరుంధతి, గుప్తా గారు ఏంటిది, మా అత్తయ్యకి మావయ్యకి వాళ్ళిద్దరిని ఒకటి చేయడం తప్ప వేరే పని లేదా అంటుంది. అప్పుడు గుప్తా, ఇది మరీ బాగుంది, మీరు ఒక కుటుంబం వారు, అది మీకే తెలియవలెను. అప్పుడు అరుంధతి హా అంటుంది. అప్పుడు గుప్తా హా చా అంటుంది అరుంధతి. అప్పుడు గుప్తా, నీవు ఉడుకునుట చూచినచో నిన్ను ఇంకనూ ఉడికించి ఆడుకోవాలని ఉన్నది. అరుంధతి గుప్తా వైపు కోపంగా చూస్తూ మిమ్మల్ని చా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు గుప్తా నవ్వుకుంటాడు. బాలిక అంటూ వెళ్తాడు గుప్తా. మనోహరి కోపంతో రూముకి వచ్చి ఛా, అమర్ మాట్లాడిన మాటలు, నిర్మల మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతుంది మనోహరి. అప్పుడు మనోహరి ఆరుని కూడా ఇలా అడ్డు తొలగించాలని ఆలోచించి కూర్చుంటే వాళ్ళిద్దరి పెళ్ళి ప్రేమకు దారి తీస్తుంది, విడదీయరాని బంధంగా మారింది. ఇప్పుడు కూడా అలాగే పిక్నిక్లు అని పోనిస్తే ఇద్దరి మధ్య బంధం బలపడిపోతుంది. మను, ఏదైనా ఒకటి ఆలోచించు, ఎలాగైనా వాళ్ళు పిక్నిక్కి వెళ్లకుండా ఆపాలి, ఎలా అని ఆలోచిస్తుంది. అంజలి గురించి ఆలోచిస్తుంది. ఈ పొట్టిదానితో పెట్టుకుంటే నా హెల్త్కే మంచిది కాదు, వేరే ఏదైనా ఐడియా. ఆకాష్ గురించి ఆలోచిస్తుంది. ఆకాష్ని పడేసిన సీన్ గురించి ఆలోచించి అదే కరెక్ట్ అని సంతోషిస్తుంది. ఎస్ ఇదేదో మనకు యూజ్ అయ్యే ప్లాన్లా ఉంది. ఆకాశే కరెక్ట్. ఇవాళ మీరెళ్ళేది పిక్నిక్ కాదే బాగి, హాస్పిటల్కి అని మనోహరి నవ్వుకుంటుంది. మిస్సమ్మ పిల్లల్ని లేపడానికి రూమ్కి వస్తుంది. లైట్ వేసి పిల్లలు లేవరు. మళ్ళీ పిల్లలు లేవండి, కమాన్ గెటప్, లేవండమ్మా, పిల్లలు లేవరు ఎంత లేపినా. అప్పుడు మిస్సమ్మ ఫ్యాన్ ఆఫ్ చేస్తుంది. అప్పుడు వెంటనే పిల్లలు లేచి కూర్చుంటారు. అప్పుడు అమ్ము, ఏంటి మిస్సమ్మ ఇంత పొద్దున్నే లేపేశావు? అప్పుడు మిస్సమ్మ, మీ డాడీ జాగింగ్ నుంచి వచ్చేశారు. అప్పుడు అంజలి, అబ్బా మిస్సమ్మ, పాపం దేవుడు అంత కష్టపడి బుర్ర ఇచ్చినందుకైనా అప్పుడప్పుడు వాడొచ్చు కదా మిస్సమ్మ. ఇవాళ సండే అంటే ఫన్ డే, మాకు హాలిడే. పడుకుంటే డాడీ ఏమీ అనరు, విసిగించకుండా వెళ్ళిపో, లైట్ ఆఫ్ చేసి ఫ్యాన్ ఆన్ చేయి, గుడ్ నైట్ మిస్సమ్మ అని పిల్లలు మళ్ళీ పడుకుంటారు. అప్పుడు మిస్సమ్మ, పిల్లలు లేవండి, మళ్ళీ పిల్లలు లేవండి అని మిస్సమ్మ లేపుతుంది. అయినా పిల్లలు లేవరు ఎంత పిలిచినా. అప్పుడు మిస్సమ్మ, నేను మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకువస్తే మీరేంటి గుడ్ నైట్ అంటున్నారు? లేవండి, పిల్లలు లేవండి. మళ్ళీ లెగుస్తారు పిల్లలంతా. అప్పుడు అంజలి, పొద్దున్నే నీ మొహం చూశాక కూడా నాకు గుడ్ న్యూస్ ఎలా అవుతుంది? మిస్సమ్మ నోరు తెరుచుకుని అలాగే చూస్తుంది. అప్పుడు అంజలి, ఒకవేళ గుడ్ న్యూస్ అయినా నువ్వు చెప్తావు కాబట్టి బ్యాడ్ న్యూసే అవుతుంది. అప్పుడు ఆకాష్, అంజు, దిస్ ఈస్ టూ మ్యాచే. అప్పుడు ఆనంద్, మిస్సమ్మ ఏం చెప్తుందో వినకుండా బ్యాడ్ న్యూస్ అనడం కరెక్ట్ కాదు. అప్పుడు మిస్సమ్మ అంటుంది. అప్పుడు అమ్ము, మిస్సమ్మ అంజుని పట్టించుకోకు, నువ్వు చెప్పు గుడ్ న్యూస్ ఏంటి? అప్పుడు మిస్సమ్మ, మీ డాడ్
అందరినీ రెడీ అవ్వమని చెప్పారు. పిక్నిక్కి తీసుకువెళ్తున్నారంట. ఆ మాట వినగానే పిల్లలు లేచి గంతులేస్తారు. మిస్ అమ్మ కూడా పిల్లలతో పాటు ఎగురుతుంది. అప్పుడు అంజలి ఆనందంతో మిస్ అమ్మను థ్యాంక్ యూ అమ్మా అని హట్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. ఆ మాట అనగానే మిస్ అమ్మ కళ్ళల్లో ఆనందం కన్నీళ్ళు వస్తాయి. అమ్ము సంతోషిస్తూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ సంతోషిస్తారు వాళ్ళిద్దరిని చూసి. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మిస్ అమ్మని గట్టిగా హట్ చేసుకుంటుంది అంజలి. అప్పుడు అమ్ము అంజుని పిలిచి, అంజు ఇప్పుడు నువ్వు మిస్ అమ్మని అమ్మా అన్నావా? వెంటనే అంజలి మిస్ అమ్మను వదిలేస్తుంది. మిస్ అమ్మ అంజలిని చూసి సంతోషపడుతుంది. అప్పుడు మిస్ అమ్మ అంజలితో, అవునంజు నువ్వు అమ్మ అని పిలిచావా? అప్పుడు అంజలి, లేదు నేనేమి అమ్మ అనలేదే, మిస్ అమ్మ అన్నాను. అయినా నేను మా అమ్మ స్థానంలోకి నిన్ను ఎలా రాణిస్తాననుకున్నావు? ఆ మాట వినగానే మిస్ అమ్మ బాధపడుతుంది. అప్పుడు అమ్ము అంజలి దగ్గరికి వచ్చి, ఏ అంజు పిలవలేదంటే పిలవలేదని చెప్పు అంజు, దానికెందుకు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? పాపం మిస్ అమ్మ ఎంత బాధపడుతుందో. మిస్ అమ్మ ఏడుస్తుంది. అప్పుడు అంజలి, ఎవరో బాధకి నన్ను కారణం చేయకండి. అయినా ఏంటి అందరూ అలా డల్ అయిపోయారు? త్వరగా తయారవ్వండి, తెలుసు కదా మనం పిక్నిక్కి ఎన్ని ప్లాన్ చేయాలో. అప్పుడు మిస్ అమ్మ పిల్లలతో, మీరు తయారైతే చాలు, నేను మీకు నచ్చిన వంటలను వండి ప్యాక్ చేస్తా. అప్పుడు ఆకాష్, అయ్యో మిస్ అమ్మ మా పిక్నిక్ ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. అప్పుడు ఆనంద్, అవును బాస్కెట్ బాల్ నుంచి క్రికెట్ బాల్ వరకు అన్నీ ఆడతాం. అప్పుడు మిస్ అమ్మ, క్రికెట్టా? అప్పుడు అమ్ము, అవును మా డాడీ అయితే ఒక్కసారి బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగితే ఎవ్వరు అవుట్ చేయలేరు తెలుసా. అప్పుడు అంజలి, అవును అమ్మ బౌలింగ్ వేస్తే చాలు అదేంటో డాడీ ఎప్పుడు అవుట్ అయిపోయేవాళ్ళు. అప్పుడు మిస్ అమ్మ, ఏంటి ఆయన గేమ్ కూడా ఆడతారా? అప్పుడు అమ్ము, ఆడతారానా? అసలు మేము ఇంట్లో చూసే డాడ్, పిక్నిక్లో మేము చూసే డాడ్ ఒక్కరేనా అనిపించేలా ఆడతారు తెలుసా, అల్లరి చేస్తారు. అప్పుడు ఆకాష్, టోటల్గా డాడ్ చాలా కూల్గా ఉంటారు, ఇవాళ నువ్వు కూడా చూస్తావు కదా. అప్పుడు మిస్ అమ్మ నవ్వుకుంటుంది. అప్పుడు మనసులో, అయ్యో మీరు చెప్పేది చూస్తుంటే నాకు ఆయన్ని అలా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది అని నవ్వుకుంటుంది. అని ఊహల్లోకి వెళ్ళి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసుకుంటారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్నట్టు ఊహించుకుంటుంది మిస్ అమ్మ. మిస్ అమ్మ అలా ఊహిస్తూ ఉండగా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో అంజలి తల మీద ఒకటిస్తుంది. అప్పుడు అంజలి మిస్ అమ్మతో, హలో డ్రీమ్ గర్ల్, ఆ డ్రీమ్ ల్యాండ్ నుంచి బయటికి రామ్మా. అప్పుడు మిస్ అమ్మ నవ్వుతూ, సరే సరే మీరు త్వరగా రెడీ అవ్వండి, మీ డాడీ మూడ్ చేంజ్ అయ్యేలోపు మనం వెళ్ళాలి, ఓకే అంటుంది. ఓకే అంటారు పిల్లలు. మిస్ అమ్మ వెళ్ళిపోతుంది. పిల్లలు వెంటనే బ్రష్ చేసి రెడీ అవుతారు. గుప్తా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు గుప్తా అమ్మర్ పిక్నిక్ తీసుకువెళ్తానని ఎందుకు ఒప్పుకున్నాడు అని ఆలోచిస్తాడు. ఏదో జరగబోచున్నదని మనసు ఎందులకు చింతించుచున్నది. అసలే ఈ మధ్య కథ ఎటంటే అటు మలుపులు తిరుగుచున్నది. ఎందుకైనా మంచిది ఈ రోజు ఏమి జరగబోచున్నదో మాయా దర్పణము వీక్షించి అప్పుడు ఏమి చేయవలెనో ఆలోచించదాం. అప్పుడు గుప్తా మాయా దర్పంను ఓపెన్ చేస్తాడు. అది చూసి బాధతో కూర్చుండిపోతాడు గుప్తా. ఇటులా జరగబోచున్నదా? లేదు, ఇటులా జరగరాదు. జరిగినచో కథ ఒక్కసారిగా మలుపు తిరుగును. ఏదో ఒకటి చేసి అందరినీ బయటికి వెళ్లకుండా ఆపవలెను. లేనిచో జరగబోవు అరిష్టమును ఉపద్రవమును ఎవరూ ఆపలేరు అని ఆలోచిస్తూ ఉంటాడు గుప్తా.